నేను ఒడిశాలో ఉన్నానండి. ఈ గడువుడు ఎదురుంగానే ఆ గుడి కనిపిస్తుంది గదా! ఆ జెండా కనిపిస్తుంది గదా! ఆ చక్రం. అన్ని చక్రాలున్నా గానీ, ఈ అస్సలైన పెద్ద చక్రం కనిపిస్తుంది గదా! అన్నిటికన్నా పెద్ద గుడి. ఆ గుడిలోని పూరి జగన్నాథ స్వామి ఉంటాడు. ఇగ వాళ్ళందరూ షాపింగ్ జేస్తున్నారండి. నాకు జలుబులేసిందండి. పబ్లిక్ లేని ఎవరుండరు. ఆహ్, ఈ ఈ పూరి జగన్నాథ స్వామి గుడిలో తప్ప బయట గుడిలన్నుంటాయి. ఆ గుడిలో సింపుల్‌గా దర్శనం జేసుకోవచ్చు గానీ, ఈ గుడిలో మాత్రం ఫుల్లు పబ్లిక్ అండి. పబ్లిక్ అంటే ఫుల్లు పబ్లిక్కు. చూసారు కదా! ఆ చక్రం జెండా కనిపిస్తుంది గదా! అందులోనే. ఇక్కడ రోజు భజన ఇవి స్వామి కథలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నైట్ పూట అందరూ పంటారండి భక్తులు. కొంతమంది రూమ్‌లోనే పండుకొని పొద్దున లేసి స్నానం చేసి వస్తారు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వీడియోలు చాలా ఉన్నాయి. చెప్పేటియి చాలా ఉన్నాయి. పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వీడియోస్ చెప్తూనే ఉంటాను. చూస్తుండండి. ఇగా చూసారు గదా! నేనైతే ఇక్కడే వండుకోవాలనుకున్నాను. ఎందుకంటే స్వామి దగ్గర పండుకోవడం అంటే చాలా గొప్ప విశేషం గదా! ఇది సెకండ్ సారి అండి. నేను చాలా సార్లు లేపో తీసుకుపోలేదు. ఎందుకంటే రూమ్‌లో పెట్టేసొచ్చాను. ఇక మనం వెళ్ళిపోతున్నాం గదా! ఖచ్చితంగా వీడియో ఇయ్యాలి లాస్ట్ అయినా సరే అని నేనిది ఫో ఫో 5 డేస్ అండి ఇది. నేను 1 వీక్ ఉన్నాను. ఇగో ఇగ చంద్రుడు ఈ చూసారు గదా! ఈ చంద్రుడు పూరి జగన్నాథ్ పైననే ఉన్నాడు. పూరి జగన్నాథ స్వామి పైననే చంద్రుడు ఉన్నాడండి. చూసారు గదా! అందరూ ఫోటోలు, వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఇది తూర్పు దిక్కండి. ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నా దిక్కుల వైపు డోర్ ఉంటుంది. ఇది తూర్పు దిక్కు. ఈ తూర్పు ఇది కనిపిస్తుంది. ఈ తూర్పు అవి లోపల స్వామి కనబడతారు. అది చీకటి గదా! సరిగ్గా కనిపిస్తలేరు. ఈ ఈ తూర్పు దిక్కులో యమశిల ఉంటారండి మూడో మెట్లకి. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే ఉత్తర వైపు దర్శనం చేసుకున్నానండి. నేను ఉత్తర వైపు వెళ్ళడం చాలా మంచిది. స్వయంగా వైకుంఠమే కదా! అందుకే ఉత్తర వైపు వెళ్ళాలండి. మీకు ఏ దిక్కు వెళ్ళినా ఓకే. కానీ ఇది స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా ఈ తూర్పు దిక్కు తిరిగొచ్చారనుకోండి, మీరు చేసిన పాపాలన్నీ వెనక్కి తిరిగొస్తాయి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.